రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. గోదావరి నదీ తీరాన ఉన్న కోటి లింగాల ఘాట్ భక్తులకు అయితే కిటకిటలాడుతుంది. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి హరహర మహాదేవ నినాదాలతో తీరాలైతే మార్మ్రోగిస్తున్నారు. ఇక అనంతరం సమీపంలోని ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంకు చేరుకుని బిల్వదళాలు ఇక పాలు తేనెతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తూ రుద్రాభిషేకాల్లో పాల్గొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇటువైపు బలభద్రపురం గ్రామంలో చూసుకున్నప్పటికీ పూర్తిగా కూడా శివక్షేత్రాలన్నీ కూడా ఒక్కసారిగా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే ఎవరైతే అధికారుల పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కానివ్వండి, అదేవిధంగా పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ శాంతి భద్రత విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా పూర్తి భద్రతా చర్యలు అయితే మాత్రం చేపట్టడం జరిగింది. అధికారులను పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా వారి ఏదైతే జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో అధికారుల నుంచి ఆ యొక్క అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా తెలుసుకుని పూర్తిగా కూడా ఎటువంటి లోపాలు లేకుండా అయితే మాత్రం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి ఈ యొక్క శివక్షేత్రాల్లో అయితే మాత్రం ప్రత్యేకంగా భక్తులు అయితే మాత్రం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఈ యొక్క గోదావరి స్నానాలు ఆచరించి ఇటు పుష్కర ఘాట్ల నుండి కూడా భక్తులు అయితే మాత్రం ఏదైతే కిటకిటలాడుతూ ఉన్నప్పటికీ కూడా ఉదయం తెల్లవారుజామున ఏదైతే 1 గంట సమయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క రాజమహేంద్రవరంలో కానివ్వండి పూర్తిగా ఏదైతే ఈ యొక్క శివక్షేత్రాల్లో అయితే భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. అయితే ఏదో పర్వదినాన ఏదైతే శివక్షేత్రంగా పూర్తిగా చేస్తున్న అనేక దేవాలయాల్లో అయితే మాత్రం ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున నుంచి కూడా రుద్రాభిషేకాలు కానివ్వండి, ఏదైతే విభూతి పూరిత పంచామృత క్షేత్రాలతో యొక్క శివుడికి అయితే మాత్రం ప్రత్యేకంగా అభిషేకాలు అయితే మాత్రం జరుగుతుంది. వేద పురోహితులు చేసే ధూపదీప నైవేద్యాలతో మాత్రం పూర్తిగా కూడా ఈ యొక్క ఆలయంలో కూడా పురోహితులు అయితే మాత్రం ప్రత్యేక పూజలు గావిస్తున్నారు. ఇప్పటికే కూడా శివరాత్రి పురస్కరించుకుని పూర్తిగా కూడా భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ఆలయాలు సందర్శించడంతో ఏదైతే ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా వారికి అయితే మాత్రం అన్నదాన సందర్భంలో అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకైతే మాత్రం పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దలు అందరికీ వృద్ధులకు కూడా తక్షణమే ఎప్పటికప్పుడు మంచినీరు సదుపాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల ప్రాంతాల అన్ని ఆలయాలు కూడా ఒక్కసారిగా తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా అయితే మాత్రం రద్దీగా మారిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా అధికారుల పూర్తిగా భద్రతా సిబ్బందితో పూర్తిగా వారు నిష్పక్షంగా చేస్తున్న యొక్క కార్యక్రమాల పట్ల అయితే ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. భక్తులు ఎప్పటికప్పుడు కూడా ఉండి కొలిది ఉదయం 4 గంటల నుంచి కూడా ఏదైతే యొక్క శివాలయాలు అయితే మాత్రం ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ అయితే మాత్రం మారుమోగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా ఆలయాల్లో అయితే మాత్రం ఇంకా రద్దీ తగ్గిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక ప్రసిద్ధిగాంచిన ఏదైతే యొక్క దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క శివాలయాల్లో బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి యొక్క శివాలయాల్లో కూడా మరొక కాసేపట్లో కూడా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా చేయబోతున్నారు. ప్రత్యేకమైన అపూర్వమైన కలగటువంటి అన్యోన్య దంపతులు శివపార్వతుల కళ్యాణ వేడుకలు కూడా పూర్తి స్థాయిలో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కూడా ఈ యొక్క గ్రామాల్లో జరుగుతున్నప్పటికీ భక్తులందరూ కూడా తండోపతండాలకు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క స్వామివారికి పూర్తిగా కూడా అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ప్రజలందరూ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ మనోభావాలతో పూర్తిగా కూడా ఆధ్యాత్మికమైన భక్తి భావంతో అయితే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క ఆలయాల్లో శివాలయాల్లో అయితే మాత్రం ఈ యొక్క క్యూ లైన్లు పెట్టడంతో మాత్రం ప్రత్యేకంగా మన బీఆర్కే ద్వారా కూడా పూర్తిగా యొక్క బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా మనం చూపించడం జరిగింది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే యొక్క తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాల్లో అటు కొవ్వూరి నదీ ప్రవాహ ప్రాంతాల్లో గోదావరి ప్రాంతాల్లో స్థానమాచరించిన యొక్క భక్తులందరూ కూడా యొక్క నామస్మరణతో శివనామస్మరణతో మాత్రం ప్రత్యేకమైన ఆలయాలు సందర్శన జరుగుతుంది. పితృదేవతల ఆధారంగా వారిని పితృల దేవతలు ఎవరు ఉన్నారో పితృలు వారి యొక్క ఆలోచన ప్రకారం కూడా వారికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ కూడా ఈరోజు ఏదైతే యొక్క తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో మహాశివరాత్రి మహోత్సవాలు కూడా వేడుకలు అయితే మాత్రం పూర్తిగా కూడా అంగరంగ వైభవంగా జరిగాయని కూడా మనం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.